రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని అడిలెయిడ్‌లో ఒక దారుణమైన ఉదంతం జరిగింది. ఒక పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన పేరు గౌరవ్ కుండి. ఆయన వాళ్ళ భార్య గొడవ పడుతుంటే పాట్రోలింగ్ పోలీసులు, ఆస్ట్రేలియా పోలీసులు గమనించారు. గమనించి ఆయన్ని పట్టుకుని అరెస్ట్ చేయబోయారనమాట. ఆ టైంలో ఆయన్ని కిందకు తోసేశారు. ఆ మొత్తం ఉదంతంలో పోలీసులు ఆయన్ని పట్టుకోవడం వల్ల ఆయనకి ఊపిరాడలేదు. యాస్ఫిక్సేషన్ అయిందనమాట. అదే టైంలో ఆయన స్పృహ కోల్పోయాడు. ఆ గట్టిగా పట్టుకోవడం వల్ల ఆయన నెక్ దగ్గర, బ్రెయిన్ దగ్గర నరాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. రీసెంట్‌గా ఆయన చనిపోయారు. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీస్ అట్రాసిటీస్ దారుణంగా జరుగుతాయి బయట. ముఖ్యంగా ఇండియన్స్ మీద కూడా ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతాయి. బయటికి రావన్నమాట. ఇలాంటి ఉదంతమే పర్సన్స్ ఆఫ్ కలర్ నల్ల జాతీయుల మీద అమెరికాలో కూడా జరుగుతుంటాయి. ఒక ఉదంతం 2020లో జరిగింది. అదే జార్జ్ ఫ్లాయిడ్ హత్య. జార్జ్ ఫ్లాయిడ్ అక్కడ ఏదో చిన్న విషయంలో ఇష్యూ అవుతే పోలీసులొచ్చి అతను మెడ పట్టుకుని కిందకొంచేశారు. దాంతో ఊపిరాడక అతను చనిపోయాడనమాట. ఆ తర్వాత బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పెద్ద మూవ్‌మెంట్ కూడా జరిగింది. ఇలాంటి ఉదంతాలు బయట ప్రపంచంలో రకరకాల దేశాల్లో జరుగుతూనే ఉంటాయి.